ఒరే, పృథ్వీని ఎక్కడన్నా కర్ణుడితో పోలుస్తారా? వాడు కర్ణుడు కాదరా నాయన, దండుపాలెం తెచ్చాడు. వాడిని తీసుకొని పోయి కర్ణుడు పృథ్వీ నిఖిల్కి హెల్ప్ చేశాడు. చేసిండొచ్చు, ఎంత హెల్ప్ చేశాడు, దేనికి హెల్ప్ చేశాడు? వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు అంతే తప్పించి ఏం చేశాడు? పృథ్వీని కర్ణుడితో పోల్చి మళ్ళీ నిన్న ఓడిపోయాడంటే కర్ణుడు చావు నేను ఏ ముహూర్తంలో కర్ణుడు అన్నా తెలీదు. అలా అనడం వల్లనే కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్టుగా పృథ్వీ ఓడిపోవడానికి 100 కారణాలు అని చెప్పేసి ఒకటి పెట్టాడు నిన్న రివ్యూ. ఏందిరా, ఏం చేస్తున్నారా మీరు? వాడిది కొంతమంది ఏమన్నారంటే పృథ్వీ అంటే కేవలం అగ్రెషన్ ఉండేది, ఇంకేమీ లేదు. పృథ్వీ చాలా మంచోడు, చాలా ఇదిగా చాలా మంచిగా మాట్లాడతాడు అందరితో నీట్గా కలిసిపోతాడని చెప్పేసి ఎదవ డైలాగ్ వేస్తుంటారు. ఒరే నైనా, అది అగ్రెషన్ కాదురా నైనా. అగ్రెషన్ అంటే ఏంటి? కోపం. ఇప్పుడు గౌతమ్ కోసం చూసారా, అది కోపం. అతని వైపు ఎవరైనా తప్పని చూపించినా, అతని వైపు రాంగ్ అని తెలిసినా కానీ, రాంగ్ అని చెప్పినా కానీ అతన్ని డిఫెండ్ చేసుకోవడానికి, అతను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చేదాన్ని అగ్రెషన్ అంటారు. అంటే అతను కరెక్ట్ అయితే అప్పుడు వస్తుంది. ఏంటి అగ్రెషన్? అది అగ్రెషన్ కాదు, ఆరోగెన్స్. పృథ్వీది ఆరోగెన్స్. కంప్లీట్ చెప్తున్నాను, ఆరోగెన్స్ అతనిది. కంప్లీట్ ఆరోగెంట్గా మాట్లాడుతుంటాడు. నిన్న ఆ లేడీస్ చేతిలో ఓడిపోయాడు, రోహిణి చేతిలో ఓడిపోయాడు. విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరు కలిసి యష్మి నూకేశారు. విష్ణుప్రియ మరియు పృథ్వీ కలిసేసేసి రోహిణిని కింద పడేశారు. సో మా ఫైనల్గా ఏమైంది? రోహిణియే గెలిచింది, మెగా చీఫ్ అయింది కదా. సో ఇట్లాంటి వరస్ట్గా రివ్యూ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు రివ్యూస్? ఒక్కో విధంగా చేస్తున్నారు రివ్యూస్. అసలు రివ్యూస్ వల్ల మనకు ఒకరికి ఒక జెన్యూన్ గేమర్ అసలు రివ్యూ అంటే ఏంటి చెప్పండి. అసలు రివ్యూ అంటే ఏంటి? ఏం జరిగిందో అది చెప్పడం, జనాలకి అసలు ఏం జరుగుతుందని చెప్పడము, అసలు ఏం జరిగిందని చెప్పడము, ఓవరాల్గా ఎవరు గెలవచ్చు, ఓవరాల్గా ఎవరు ఓడిపోవచ్చు, అది కదా చెప్పడం రివ్యూ. ఇది చెప్పట్లే రివ్యూ. అట్లా చెప్పింటే రివ్యూస్ నేను ఎందుకు ఈ వీడియో స్టార్ట్ చేస్తాను? వాళ్ళు కరెక్ట్గా చెప్పింటే నేను ఎందుకు రివ్యూ స్టార్ట్ చేస్తాను? ఇది అవ్వదురా బాబు, నేను కూడా దిగాలి, నేను కూడా చెప్పాలి అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఎందుకు ఒక్కరి మీద అనవసరంగా వరస్ట్గా ఒక కంటెస్టెంట్ని ఎందుకు బ్యాడ్గా చెప్పాలి? ఒక వరస్ట్ కంటెంట్ ఎందుకు బ్యాడ్గా, ఒక వరస్ట్ కంటెంట్ ఎందుకు మంచిగా చెప్పాలి? ఒక వరస్ట్ కంటెంట్ వచ్చేసేసి తీసుకొని వాడు తోపు తుర్మ అని చెప్పేసి మన పైకి ఎందుకు పిఆర్ స్టంట్, ఎవడు కొద్ది డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాడు చెప్పడం. ఇట్లా చెప్పేసి బిగ్ బాస్ 6 సంకనాగిపోయింది. పిఆర్ స్టంట్ వల్ల బిగ్ బాస్ 6 ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఏమో అలా లేపుకొచ్చాడు. శివాజీ వాళ్ళంతా ఉంటారు కాబట్టి ఫ్రెండ్షిప్ అది అని చెప్పేసి లేచింది కొద్దిగా. బిగ్ బాస్ 8 కూడా అలాగే పోతుండే. వైల్డ్ కార్డ్ కంటెస్ట్ లేకపోతే అసలు బిగ్ బాస్ 8 కూడా మూసుకొని కూర్చోవచ్చింది, ఏం లేదు అక్కడ పడిపోతుండే. వైల్డ్ కార్డ్ కంటెస్ట్ వచ్చేసి కొద్దిగా అవినాష్, రోహిణి కొద్దిగా కామెడీ, తేజ కొద్దిగా కామెడీ చేస్తూ, గౌతమ్ కొంచెం మంచిగా టఫ్ ఫైట్ ఇస్తూ ఇలా స్టార్ట్ అయింది. లేకపోతే అసలు బిగ్ బాస్ 8 లేదు. బిగ్ బాస్ 8 అసలు కంప్లీట్ ఫ్లాప్. ఏం చెప్పండి, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నుంచి వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఇలాగా. సోషల్ మీడియాలో కొంచెం ట్రెండ్ అయింది. అంతకుముందు అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక్క మణికంట కొద్ది అప్పుడప్పుడు సందడి చేశాడు అంతే. పృథ్వీ ఏం చేసేటాడు? ఊరికే కూర్చుంటుండే, టాస్క్ వస్తే ఆడుతుంటే లేకపోతే కూర్చుంటుండే. ఇప్పుడు పృథ్వీ ఓహో అని చెప్తున్నారు. పిచ్చి కోపం వస్తుంది. ఎన్నిసార్లు ఎన్ని దారుణాలు సార్ అన్నట్టుంది పృథ్వీ నాకు అలా చెప్తే నాకు పిచ్చి లేచిపోతుంది. ఒక్కొక్కరు రివ్యూలు ఇస్తుంటే యాదవ రివ్యూలు. మీరు రివ్యూలు ఇచ్చేటట్టు ఉంటే కరెక్ట్గా చెప్పండి. గౌతమ్ ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా మాట్లాడాడు. రోహిణి తర్వాత ఎంత ప్రాపర్గా స్టాండ్ తీసుకున్నాడు గౌతమ్. రోహిణి నేను ఎంత బాగా ఆడింది గేమ్, దాని గురించి చెప్పండి. చెప్పట్లా, రోహిణి గురించి చెప్పట్లా. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, రోహిణి గురించి చెప్పకుండా అదే నిన్న కొంచెము అది గౌతమ్ కొద్దిగా అలా చేశాడు కదా, అంటే ప్రాపర్గా జరగలేదు కదా, అది రోప్ టాస్క్లో గౌతమ్ ఇలాగా అన్యాయం చేశాడు కదా పృథ్వీకి, అందుకే ఓడిపోయాడు అని చెప్పడం. ఆటో టాస్క్లో గెలిచింది ఎవడు? పృథ్వీ కదా. ఆటో టాస్క్లో పాటు చేసిన ఆరోగ్యం చెప్పట్లా. రోప్ తాడు గురించి చెప్తున్నాడు. ఆ దాంట్లో ఏమీ లేదు, ట్రాన్స్పరెంట్గా వేసాడు గౌతమ్, కరెక్ట్గా వేసాడు. యాక్చువల్గా బిగ్ బాస్ ఏం చేశాడు? బిగ్ బాస్ గౌతమ్కి ఒక అగ్ని పరీక్ష పెట్టాడు. గౌతమ్ ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటాడు? ఇప్పుడు గ్రూప్ గేమ్ అని గౌతమ్ లేవనెత్తాడు కదా పాయింట్. సో గౌతమ్కి ఇలా గ్రూప్ గేమ్ ఆడేటట్లుగా ఒక సంచాలకం చేస్తే
వీళ్ళు ఇరికిచ్చి ఆనందపడదాము, కొంచెం రేటింగ్ తీసుకొని బిగ్ బాస్ చేశాడు. కానీ ఆ అగ్ని పరీక్షలో గౌతమ్ 3% గెలిచాడు. నిన్న మాత్రం నాకు చాలా మంచి హై వచ్చిన మూమెంటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరికీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోహిణికి కానీ, అవినాష్కి కానీ, గౌతమ్కి, తేజకి, వీళ్ళంతా కూడా మంచి హై మూమెంట్ నిజం చెప్పాలంటే. రోహిణి గెలవడం నిజంగా అసలు అదే రోజు ఈ విష్ణుప్రియ అనుకోని చెప్పేసి ఏమని చెప్పేసింది, అసలు నువ్వు నీ వల్ల ఏమీ కాదు, నీలో ఫైరే లేదు, నువ్వు ఏమీ చేయలేవు అని అన్న రోజే కంటెస్టెంట్ నుంచి ఒక మెగా చీఫ్ అయి కూర్చుంటే విష్ణుప్రియ తలక ఏడబెట్టుకోవాలో అర్థం కావట్లా. పృథ్వీ ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు, ఏడ్స్ ముట్టుకొని సచ్చాడు. పృథ్వీ కనుక గెలిచినంటే అసలు తట్టుకోలేదు లేదు, అసలు ఇంకా నిలవదు అసలు బిగ్ బాస్. ఆ రేంజ్లో ఉంటుంది. నేను ఆటో టాస్క్లో గెలవగానే ఆటో పైకి ఎక్కాడు, ఆటో వేసుకొని వెళ్ళిపో అని చెప్దాం చెప్పాల్సింది బిగ్ బాస్ ఆటోని వేసుకొని పో అని చెప్పేసి. ఎంత వరస్ట్ కంటెస్టెంట్స్. అట్లా దండపాలెం బ్యాచ్ తీసుకొచ్చి ఎలివేషన్స్ ఇస్తే నాకు మెంటల్ లేస్తుంది. ఆయన కర్నూలుతో పోల్చి ఎలివేషన్ ఇస్తే నాకు పిచ్చ కోపం వస్తుంది. ఎప్పుడు నువ్వు రివ్యూ చేస్తే రివ్యూలాగా చెప్పాలి. ఒక పర్సన్ని ఇప్పుడు బ్యాడ్గా పోర్ట్రే చేయడం ఎందుకు, ఒక పర్సన్ బ్యాడ్గా పోర్ట్రే చేయడం ఎందుకు, ఒక పర్సన్ గుడ్గా పోర్ట్రే చేయడం ఎందుకు, ఒక చెడ్డ పర్సన్ని గుడ్గా పోర్ట్రే చేయడం ఎందుకు, జనాలకి ఏం తెలియదని చెప్పేసేసా, లేకపోతే జనాల దగ్గర హాట్స్టార్ ఇది లేదని చెప్పేసా. సో ఏదైనా డిస్కస్ చేసి జనాలకి ప్రాపర్గా కన్వే చేసే విధంగా చెప్పాలి. రివ్యూ అన్న తర్వాత ప్రాపర్గా కన్వే చేసి ఇది జరుగుతుంది అని. మ్యాక్సిమం సోర్సెస్ ప్రకారం యష్మి ఎలిమినేట్ అయిందని అంటున్నారు. యాక్చువల్గా కంటెస్టెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక 4-5 వీక్సే ఉంది కాబట్టి యష్మి ఇంకో కంటెస్టెంట్ అంటే ఈవెన్ పృథ్వీ కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఓటింగ్ పోల్లో పృథ్వీ, యష్మి ఇద్దరు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. సాటర్డే అంటే ఈరోజు ఎపిసోడ్లో యష్మి ఎలిమినేట్ అయిందని సమాచారము. పృథ్వీ కూడా వెళ్ళిపోవచ్చు, కానీ సండే రోజు వెళ్ళిపోతారా లేకపోతే డబుల్ ఎలిమినేషన్ అనేది ఇంకా క్లారిటీ లేదనమాట. సో అది విషయము. ఫ్రెండ్స్, మీరు మంచి కంటెస్టెంట్స్, మీకు నచ్చిన కంటెస్టెంట్స్ మీరు సపోర్ట్ చేయడం తప్పులేదు. కానీ రివ్యూవర్స్ చెప్పేసేసి వాళ్ళు చెప్పారు కాబట్టి అది కరెక్ట్గా ఉంటుంది, ఓకే పృథ్వీ కరెక్ట్ కాబట్టి పృథ్వీ కొట్టేద్దాం, ఇట్లా మాత్రం ఏది ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, చూడండి, లేకపోతే టీవీలో చూసి వేయండి. అంతేగాని ఎవరో రివ్యూవర్ చెప్పారని చెప్పేసి మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఒక ట్రూ గేమర్కి నిజంగా అన్యాయం జరుగుతుంది. మీరు నిజంగా గేమ్ లవర్ అయితే మీకు ఒక ట్రూ గేమర్కి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు గౌతమ్ అనే పర్సన్ ఉన్నాడు, నిఖిల్ అనే పర్సన్ ఉన్నాడు. గౌతమ్, నిఖిల్ ఇద్దరు మంచి కంటెస్టెంట్సే. ఇద్దరు అంటే నిఖిల్ కూడా ఒకప్పుడు గ్రూప్ గేమ్ ఆడిన వ్యక్తే, అంత ఆరోగ్యంగా మాట్లాడిన వ్యక్తి. అసలు ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కాదు, మొత్తం మన ఓజీ క్లానే కప్పెత్తాలి అని పాయింట్ లేవనెత్తిన ఒకే ఒక వ్యక్తి నిఖిల్. పాత ఎపిసోడ్ చూడండి మీరు కావాలనుకుంటే. సో ఇటువంటి మాటలు కూడా మాట్లాడారంటే అప్పుడు క్లాన్ ఉందని చెప్పేసి అనుకుంటారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్, నువ్వు ఓల్డ్ కంటెస్టెంట్స్ అని భేదవాదం లేకుండా అందరూ ఒకటే అని చెప్పేసి సాటుకొని ఉంటే ఈ తలకాయ నొప్పలే లేదు. ఆ పాయింట్ లేవనెత్తిందే నిఖిల్. అప్పటి నుంచి పృథ్వీ ఓహో మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి, పోనీ ఆ వైల్డ్ కార్డ్ క్లాన్ కథ ముగిసింది అనుకో, మళ్ళీ తర్వాత కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకోవడం. కానీ ఈ మధ్య కొంచెం కొసలేపు ఏంటంటే యష్మి వచ్చేసి రోహిణికి హెల్ప్ చేయడం, నిఖిల్ వచ్చేసి తేజకి హెల్ప్ చేయడం, అలాగా కొద్దిగా వాళ్ళు మారారు. ఎందుకంటే బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నాయి కాబట్టి వస్తారబ్బా వాళ్ళు నన్ను నోట్లో ఉంచుతారని చెప్పేసి మారుతున్నారు. సో అది విషయం. సో అలా కాబట్టి మారినారు తప్పించి, లేకపోతే అట్టనే ఉండేది వాళ్ళ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ మీరు ఓట్ క్యాస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు గెలిపించాలనుకుంటే గౌతమ్ మంచి ట్రూ పాయింట్స్ లేవనెత్తుతున్నాడు, ట్రూ పాయింట్స్ మాట్లాడుతున్నాడు, గౌతమ్ ఓటేయండి, గౌతమ్ సపోర్ట్ చేయండి. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుకుని వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు, గౌతమ్ కరెక్ట్గా గమనించండి. గౌతమ్ ఏమైనా కానీ ఇటువంటి ఈ గ్రూప్ గేమింగ్లో కానీ ఇన్వాల్వ్ అవుతున్నాడు, సరదాగా మాట్లాడుకుంటున్నాడు. అంతేగాని గ్రూప్ గేమింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఎవరు వాడిని నామినేట్ చేయి, నేను నామినేట్ చేస్తాను, అది గ్రూప్ గేమ్. ఇది డిస్కషన్ చేశారు వాళ్ళు. ఈ నబీల్ అయితే మరీ వరస్ట్గా తయారవుతుంది. నబీల్ ఎలా ఉన్నాడు తెలుసా, ఇప్పుడు నారదర్లా తయారైపోయినాడు. వాళ్ళు ఏమన్నా మాట్లాడితే అది తీసుకొని వచ్చేసి నిఖిల్ దగ్గర కొద్దిగా దగ్గర డిస్కస్ చేసుకుంటున్నాడు. నబీల్ వరస్ట్ కంటెస్టెంట్ అయిపోయాడు. నబీల్ అంటే ఒక నామినేషన్లో మంచి పాయింట్లు వాళ్ళు ఏమైనా తీసేవాడు. నబీల్ అంటే నామినేషన్స్, పృథ్వీ నబీల్ నామినేషన్స్ వల్లనే అసలు అంత హైప్ వచ్చింది. అప్పుడు
లేకపోతే అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళే కాదు. నబీల్ ఈ నబీల్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పృథ్వీ వైపు దగ్గర ఉంటున్నాడు. ఆడ ఏం మాట్లాడితే సార్ తీసుకొచ్చేసి పృథ్వీ దగ్గర డిస్కస్ చేస్తున్నాడు. నారదులాగా మరీ తంటాలు నారదులాగా తయారవుతున్నాడు. ఆడ ఏం జరుగుతున్నాడు? మీకు నచ్చిన కంటెస్టెంట్ మీరు ఓటు వేసుకోవడం తప్పులేదు. గ్రూప్ గేమ్ ఆడే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మంది కలిసేసి ఒకరిని ఓడించేద్దాం, ఒకరిని బయటకు పంపించేద్దాం, అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ ఎ గేమ్. అది గేమ్ కాదు, అది స్కామ్ అవుతుంది. అది గేమ్ కిందకి రాదు, స్కామ్ అవుతుంది. ఇటువంటి స్కామ్కి మీరు సపోర్ట్ చేయకండి ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ట్రూ కంటెస్టెంట్, జెన్యున్ కంటెస్టెంట్స్ ఇండివిజువల్గా ఆడుతున్నాడు, మంచి పాయింట్స్ పెడుతున్నాడు గేమ్లో. గేమ్ అంటే మంచి మంచి పాయింట్స్ పెట్టడం, గేమ్ ప్రాపర్గా ఆడడం. గేమ్ ఆడడం గెలవడం ఇవ్వడమే గెలుస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ గెలుస్తుంటాడు, అవన్నీ చేసేసి ఏదేదో చేసి చేసేస్తున్నాడు, కొట్టిసాం. అది కాదు, గెలిచేది కాదు, గెలిచే తీరు ఇంపార్టెంట్, గెలిచే పద్ధతి ఇంపార్టెంట్. ఎంత ప్రాపర్గా ఇప్పుడు రోహిణి గెలిచింది, ఆమె ఎంత పద్ధతిగా గెలిచింది? ఎవరికైనా ఇది తోసేసి లేకపోతే అన్యాయం చేసి గెలిచిందా? ప్రాపర్గా, పద్ధతిగా, నీట్గా, కరెక్ట్గా గెలిచింది, మంచి వేళ గెలిచింది. అటువంటి గెలుపు ఇంపార్టెంట్ కదా. ఏంది ఊరికే అరిసి కొట్టేసి అది గెలవడం? అదొక గెలప. సో గేమ్ కాబట్టి అందరితో వెళ్ళి కాబట్టి తోచాడు. కానీ ఇప్పుడు పృథ్వీ ఉన్నాడండి. పృథ్వీ యష్మిని తోయకూడదు. తోయాల్సింది ఎవరిని? పృథ్వీ తోయాల్సింది విష్ణుప్రియని తోసేసి యష్మికి గ్రాటిట్యూడ్ అనేది ఒకటి ఉండాలి. నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి హెల్ప్ చేయకుండా ఉన్నాడు. యష్మి ఎంత బాధపడింది. సో ఇటువంటి వరస్ట్ బిహేవియర్, వరస్ట్ కంటెస్టెంట్కి మనము జయజయాలు కొడతాం. కింద పృథ్వీ విన్నర్ బటన్ దాంట్లో ఒక 30-40 మంది లైవ్లో పెట్టింటారు. అఫ్ కోర్స్ గౌతమ్ విన్నర్ అని కూడా పెడుతున్నారు అనుకోండి. సో మరి ఇటువంటి వరస్ట్ కంటెస్టెంట్లు కూడా మీరు సపోర్ట్ చేసుకుంటారు. రాకండి. మంచి ట్రూ గేమ్ సపోర్ట్ చేయండి. కరెక్ట్ మీరు అనుకుంటారు, కరెక్ట్. ఇప్పుడు పృథ్వీ అంటే కొంతమందికి నచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కొంతమంది బ్యాచ్ ఉంటారు. ఆ బ్యాచ్ ఏంటంటే కొట్టేసి చంపేసి నెగిటివ్ రోల్స్లో నెగిటివ్గా మాట్లాడతారు చూసాం, వాళ్ళే ఇష్టం అవుతుంటారు. అట్లా బ్యాచ్ కూడా ఉంటారు. సో వాళ్ళు సపోర్ట్ చేసుకోండి మీరు అంతే. మీరు చేసుకోండి. కొంతమంది ఉంటారు మీరు మార్చండి, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. సో కానీ మీరు నిజంగా ట్రూ గేమర్ అయితే, మంచి గేమ్ లవర్ అయితే, బిగ్ బాస్ గేమ్ లవర్ అయితే మీరు ఒక ట్రూ కంటెస్టెంట్కి, జెన్యున్ కంటెస్టెంట్కి, మంచి కంటెస్టెంట్కి ఓటు వేయండి, గెలిపించుకోండి. అంతేగాని వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, లేకపోతే నేను చెప్పాను, ఎవరు రివ్యూవర్స్ చెప్పారని మాత్రం మీరు ఓటు వెయ్యకండి ప్లీజ్. దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒక ట్రూ గేమర్ అవ్వాలి అనుకుంటే, ట్రూ గేమర్ లాగా మీరు ఒక మంచి కంటెస్టెంట్ లిఫ్ట్ చేయాలి ట్రోఫీ అని అనుకున్నప్పుడు మంచి కంటెస్టెంట్కి ఓటేయండి. అదే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అసలు నాకు ఇంతవరకు నేను చెప్పేది కరెక్టా కాదని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.